Hello students, welcome back to my channel. హలో స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఎక్లాన్ ఫామ్ యూజ్ చేసి ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకున్నాము. ఒక సమ్ కూడా చేసాము. ఇంకొక ఇంపార్టెంట్ సమ్ని ఈ వీడియోలో చేద్దాం. మనం ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బై రెడ్యూసింగ్ టు ఎక్లాన్ ఫామ్. A equal to 1 2 3 minus 1 minus 2 minus 1 minus 3 minus 1 1 0 1 1 0 1 1 minus 1. ఓకేనా? ఈ మ్యాట్రిక్స్ మనకి 4x4 మ్యాట్రిక్స్ అనమాట. సో ఇక్కడ మనం మ్యాట్రిక్స్ని తీసుకుందాము, గివెన్ మ్యాట్రిక్స్ని రాసుకుందాము. ఇక్కడ మన టార్గెట్ ఏంటి? ఎక్లాన్ ఫామ్లో డయాగనల్ డయాగనల్ ఎలిమెంట్స్ని వదిలేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం జీరో చేసుకోవడం అనేది మన టార్గెట్. మనం అలా ఎలిమెంట్స్ చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా జీరో అయిపోతాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్ని జీరో చేసుకుందాం, నెక్స్ట్ దీన్ని జీరో చేసుకుందాం, నెక్స్ట్ దీన్ని అలా జీరో ఆర్డర్లో జీరోస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ -2ని జీరో చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే R2ని చేంజ్ చేద్దాం. R2 చేంజెస్ R2 ప్లస్ 2 ఇంటూ R1. ఎందుకంటే R2 చేంజెస్ R2 ప్లస్ 2 ఇంటూ R1. దిస్ ఈజ్ సిమిలర్ టు, ఓకే, ఎందుకలా తీసుకున్నాము? -2 2 ఇంటూ 1 ప్లస్ 2, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? మనకు 0 అవుతుంది కాబట్టి. సో R1 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. 1 2 3 -1. R2ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి -2 ప్లస్ 2 ఇంటూ 1 ఇస్ ద 2, -2 ప్లస్ 2ని యాడ్ చేస్తే 0 -1. ఓకే, -1 ప్లస్ 2 2 జా 4. అప్పుడు ఏమవుతుంది? -1 ప్లస్ 4 ఈజ్ ద ప్లస్ 3. ఓకే, -3. ఓకేనా? -3 2 3 జా 6, -3 ప్లస్ 6 ఈజ్ ద 3. నెక్స్ట్ -1 ప్లస్ 2 1 జా 2 అంటే -2, -1 -2 ఈజ్ ద -3. ఓకే నాన్న? సో రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. 1 0 1 1 0 1 1 -1. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఎక్కడ జీరో చేసుకోవాలి? R3 ఇక్కడ జీరో చేసుకోవాలి కాబట్టి మనం R3ని చేంజ్ చేద్దాం. R3 చేంజెస్ R3 మైనస్ R1. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకి ఇక్కడ జీరో అవడం ఈజీ. సో దిస్ ఈజ్ సిమిలర్ టు R1 అలాగే రాసేస్తున్నాం. 1 2 3 -1. R2 కూడా చేంజ్ అవ్వదు. 0 3 3 -3. R3 చేంజ్ అవుతుంది. 1 - 1 ఈజ్ 0. 0 - 2 ఈజ్ ఎంత వస్తుంది? -2. 1 - 3 ఈజ్ -2. 1, ఓకేనా? -2. R3 మైనస్ R1, ఇది R3 కదా. 1 మైనస్ -1, దట్ ఈస్ ద మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ద ప్లస్, సో దట్ ఈస్ ద 2. R3 అయిపోయింది. R4ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. 0 1 1 -1. ఓకే, దీన్ని మనం రోస్ ఆపరేషన్ చేయడానికే దీన్ని ఈజీగా ఏం చేసుకోవచ్చు అంటే R2 మొత్తాన్ని 3తో డివైడ్ చేయొచ్చు కదా. ఎందుకంటే 0/3 మళ్ళీ ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ చేంజ్ అవ్వదు కాబట్టి ఆ R2ని 3తో డివైడ్ చేస్తాము. R3ని మనం ఇక్కడ 2తో డివైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం R2ని 1/3తో మల్టిప్లై చేస్తున్నాం అనమాట. R3ని 1/2తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే మనకు అక్కడ ఈ రో అంతా కూడా మొత్తం మనకి 3 ఉన్నాయి కాబట్టి డివైడ్ చేసేస్తే -1 -1 +1 వస్తుంది. R2కి వచ్చేసరికి మనకి ఇక్కడ అన్ని 3లు ఉన్నాయి కాబట్టి 1/3తో మల్టిప్లై చేస్తే 1 1 -1 వస్తుంది. ఇక్కడ అన్ని 2లు ఉన్నాయి కాబట్టి 1/2తో మల్టిప్లై చేస్తే -1 -1 1 వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఏంటంటే R4 చేంజెస్, R4ని చేంజ్ చేస్తున్నాము. R4 ప్లస్ R3. దిస్ ఈజ్ సిమిలర్ టు, ఓకే, జస్ట్ R4ని మాత్రమే మార్చుతాము. 1 2 3 -1 0 1 1 -1 0 -1 -1 +1. ఓకే, ఇప్పుడు మన R4 చేంజెస్ R4 ప్లస్ R3. 0 ప్లస్ 0 0, 1 ప్లస్ -1 0, 1 ప్లస్ -1 0, -1 + 1 0. సో మనకి
లాస్ట్ రో మొత్తం జీరోస్ అయిపోయాయి అనమాట. ఓకే, మనం ఇంకేమైనా చేయాలా చూసుకోవాలి, ఎందుకంటే మన టార్గెట్ ఏంటంటే దీన్ని కూడా జీరో చేసుకోవాలి. దీన్ని జీరో చేసుకుంటూ ఇంకేమైనా జీరోస్ అవుతున్నాయేమో చూసుకుందాం. చూసుకుంటే మనం ఇక్కడ R3ని చేంజ్ చేస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇవి కూడా జీరోస్ అవుతాయి R3లో. కాబట్టి చేద్దాం. R3 చేంజెస్ R3 ప్లస్ R2. దిస్ ఈజ్ సిమిలర్ టు నెక్స్ట్ ఏం చేయాలి, R1 R2 అలాగే యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. 0 1 1 -1 R3 changes R3 plus R2. So 0 plus 0 0 -1 plus 1 0 -1 plus 1 0 -1 plus 1 plus -1 0. సో లాస్ట్ రో ఎలాగో మనకి జీరో వచ్చింది, దాన్ని మనం ఎలిమెంట్ ఆపరేట్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసామన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం ఏదైనా ఆపరేషన్స్ చేస్తే సింప్లెస్ట్ ఫామ్లోకి రాసుకోగలమా చూస్తాం. కానీ రాసుకున్నప్పుడు మనం ఆల్రెడీ జీరోస్ చేసుకున్న ప్లేస్లో మళ్ళీ నంబర్స్ వచ్చేయకూడదు అనమాట, అలాగ వచ్చేలా చేసుకోకూడదు. ఓకేనా. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, 2. ఈ 2 రోస్ జీరో రోస్, నాన్ జీరో రోస్ ఈ 2 అనమాట. therefore number of non-zero rows is equal to 2. Hence rank of A is equal to 2. Thank you for watching this video. Stay tuned for more videos.